అసలుకి ఎసరు. ఒక అడవిలో నివసిస్తూ ఉండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పలు ఐక్యమంతంగా కలిసి జీవించే ఒక చోటికి బయలుదేరింది. అక్కడ తనకేదైనా ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ నక్క అక్కడికి చేరేసరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు ఆడుకోసాగాయి. అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్ళీ తమ ఆటలో లీనమైపోయాయి. నక్కకి వాటిని చూడగానే తను బూరెల గంపలో పడ్డట్టయింది. ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు కింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది. అవి ఆడుకునే చోట ఒక చిన్న పిల్ల కాలువ, దానిని దాటుటకు దానిపై ఒకేసారి ఒకటి మాత్రమే దాటడానికి అవకాశం ఉండే ఒక తాటి మొద్దు వేసి ఉంది. దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలు రెండు వైపుల నుండి ఒకేసారి బయలుదేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. ఆ సరికి ముందుకు వెళ్ళడానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమైపోయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితే కానీ రెండవ పిల్ల ముందుకు సాగిపోవడానికి వీలు కాకపోవడంతో అవి రెండు సమాధానపడి ఒక దుప్పి ఆ తాటి మొద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలి వైపుకు చేరింది. ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా యువతలి వైపుకు వచ్చి చేరింది. ఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్ళి వాటితో, మీరిద్దరూ అలా సమాధాన పడడం, ఒకటి రెండవ దానికి తల వంచడం మన జంతుజాతికే అవమానం. మీరిద్దరూ మీ బలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు బలవంతునికి ముందుకు వెళ్ళడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటిని రెచ్చగొట్టింది. దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరుషంతో మళ్ళీ ఆట ప్రారంభిస్తూ తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. కానీ ఈసారి వాటిలో ఏ ఒక్కటి సమాధాన పడక రెండవ దానికి దారివ్వడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దాంతో అవి వెంటనే నక్కబావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్ధపడ్డాయి. తాటి మొద్దుపై నుండి రెండు ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో ముందుకు వచ్చి రెండు తమ తలల్ని గట్టిగా ఢీకొన్నాయి. ఆ పొట్లాటలో అవి రెండూ పట్టు తప్పి కాలువలో పడి మరణించాయి. దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది. ఆ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో 2 రోజులకు సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి. ఈ సంఘటనని దుప్పి పిల్లలు జింక పిల్లల ద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి తమలో తాము కలహించుకునేటట్టు చేసి తమ పబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాయి. ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్ళీ అక్కడకు చేరిన జిత్తులమారి గుంటనక్క ఈసారి కూడా చెట్టు కింద తిష్ట వేసి దుప్పి పిల్లలు జింక పిల్లలు ఆడే ఆటలను గమనించసాగింది. అయితే ఈసారి పిల్ల దుప్పులు కాకుండా పెద్ద దుప్పులు ఆట మొదలెట్టాయి. అవి కూడా మొదట పిల్ల దుప్పులు ఆడినట్లుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలికి రెండవది యువతలకి వచ్చి చేరాయి. ఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయ్యింది. ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేది పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు 10 రోజులకు సరిపడే ఆహారం లభిస్తుంది. ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ 2 దుప్పులను సమీపించి మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్టే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది.
దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండు వెంటనే ఒప్పుకొని తమ ఆట తమ పరిధులు ఎంతవరకు ఉన్నాయో నిర్ణయించడానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి. అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటిమొద్దు పైనుంచొని వాటికి హద్దులు నిర్దేశించడంలో లీనమైపోయింది. ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో ఉండగా తమ తలల్ని గట్టిగా ఢీకొన్నాయి. అంతే, ఆ దెబ్బతో నుజ్జునుజ్జైన నక్కబావ తిక్క కుదిరి ఠపీమని చచ్చూరుకుంది. తమ శత్రువును ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్ళీ ఎప్పటిలాగా ఐక్యమత్యంతో కలిసి జీవించసాగాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.